హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం టమాటో మసాలా కర్రీ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ కర్రీని మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. రైస్, పులావ్, చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా పావు కిలో చిన్న సైజు టమాటాలు తీసుకొని 2-3 సార్లు కడిగి పెట్టుకోవాలి. ఈ కర్రీలోకి ఇలా చిన్న చిన్న టమాటాలు అయితేనే టేస్ట్ బాగుంటాయి. టమాటాలను ఈ విధంగా మధ్యలోకి 2 ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. టమాటాలన్నింటికి ఇలా కట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఫ్రై చేసుకున్న పల్లీలు, 1.5 టేబుల్ స్పూన్ నువ్వులు, 1/2 టీ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 2 యాలకులు, 4 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క వేసుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ కారం మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ కసూరి మేతి, చిన్న సైజు అరకట్ట కొత్తిమీర తరుగు. ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తటి పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ మసాలా పేస్ట్ను పక్కన పెట్టుకోవాలి. తరువాత ప్యాన్లో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలను మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత అందులో ముందుగా మనం మిక్సీ వేసుకున్న మసాలా పేస్ట్, మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని 1 నిమిషం పాటు కలుపుకోవాలి. ఇలా చిన్న టమాటాలతో కర్రీ చేసుకుంటే మనకి రైస్లో కలుపుకుని తినేటప్పుడు కూడా టమాటా ఉడికిపోయి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మధ్యలో కలుపుతూ సిమ్ ఫ్లేమ్లో ఆయిల్ అంతా సైడ్స్కు వచ్చేంత వరకు కనివ్వాలి. మసాలాలోని ఆయిల్ అంతా ఈ విధంగా పైకి వచ్చినప్పుడు ఒకసారి కలుపుకోవాలి. ఇక్కడ మనకు టమాటా కూడా సగం వరకు మెత్తగా ఉడికిపోయి ఉంటుంది. టమాటాలను చెదిరిపోకుండా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత అందులో 1 గ్లాసు నీళ్లు పోసుకోవాలి. నేను మసాలా వేసుకున్న మిక్సీ జార్లోని వాటర్ పోసి వేసుకుంటున్నాను. మనకి మసాలా అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంత చింతపండు రసం కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మధ్యలో కలుపుతూ సిమ్ ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఈ కర్రీని సిమ్ ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలి, లేదంటే మసాలా అడుగు మాడిపోతుంది. 10 నిమిషాల తర్వాత టమాటా మనకి ఈ విధంగా ఉడికిపోయి కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర తరుగు, కొద్దిగా కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. మనకి టమాటో మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కర్రీని బౌల్లోకి తీసుకొని రైస్, చపాతీ, పులావ్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టమాటా మసాలా కర్రీ రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం టమాటా కొత్తిమీర మసాలా కర్రీ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ కర్రీ మనకు అన్నం, చపాతీ, పులావ్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. టమాటా కొత్తిమీర కర్రీ చేసుకోవడానికి ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఫ్రై చేసుకున్న పల్లీలు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 ఇంచు దాల్చిన చెక్క, 3 లవంగాలు, 3 యాలకులు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి, 1/2 టీ స్పూన్ మిరియాలు, 4 ఎండుమిరపకాయలు వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అందులో సన్నగా కట్ చేసుకున్న 1 ఉల్లిపాయ, 2 కొత్తిమీర కట్టలను కడిగి వేసుకోవాలి.
కొద్దిగా పుదీనా, 5-6 పచ్చిమిరపకాయలు, కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తటి పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న పేస్ట్ను పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఆవాలు చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 6 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసనంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలను ఇలా డైరెక్ట్గా ఆయిల్లో వేసుకునేటప్పుడు ఘాటు పెట్టి వేసుకోవాలి, లేదంటే పేలిపోతాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత అందులో ముందుగా మనం మిక్సీ వేసుకున్న మసాలా పేస్ట్, టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని కలుపుకోవాలి. మసాలాలో మనం ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు పచ్చి వేసుకున్నాం కాబట్టి మసాలా అంతా కూడా ఆయిల్లో బాగా వేగి ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. మసాలా బాగా వేగి ఆయిల్ అంతా ఇలా సైడ్స్కి వస్తున్నప్పుడు అందులో 4 మీడియం సైజు టమాటాలను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటాలను మసాలాలో ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో 1/4 గ్లాసు నీళ్లు, చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు రసం వేసుకొని కలుపుకోవాలి. మీకు గ్రేవీ కొంచెం చిక్కగా లేదా పల్చగా కావాలనుకుంటే వాటర్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ 20 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 20 నిమిషాల తర్వాత కర్రీలో ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చేసి మనకి కర్రీ రెడీ అవుతుంది. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఈ కర్రీలో మనం కారం వేయం కాబట్టి పచ్చిమిరపకాయలను కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. మీకు ఎక్కువగా అనిపిస్తే మీరు తినే దానిని బట్టి వేసుకోవచ్చు. మనకి టమాటా కొత్తిమీర మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కర్రీని బౌల్లోకి తీసుకొని రైస్, చపాతీ, పులావ్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టమాటా కొత్తిమీర మసాలా కర్రీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.